one lives forever అని అంటారు. But one can live a life that's worth dying for. నేను పుట్టాను, బతికాను, కానీ ఏదో సాధించాలని అనుకుని రూపి నన్ను చంపేశారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు మీకు తెలియాలంటే నేనెవరో ముందు మీరు తెలుసుకోవాలి. నేను ఒక ప్రొఫెషనల్ మోడల్, అంటే ఒక ఊపిరి ఉన్న బొమ్మ, ఎవరన్నా కొని దాచిపెట్టుకునే వస్తువులాగా. కానీ నా మనసుకు నేను ఒక సింగర్. 6 నెలల ముందు బాంబేలో జరిగిన వాయిస్ ఆఫ్ ఇండియా అనే సింగింగ్ కాంపిటీషన్ టైటిల్ విన్నర్ నేను. నా పేరు లైలా. సంధ్య మోహన్ రాజ్. ఓ మీరేనా అది? మీ గురించి నేను చాలా విన్నాను. వినాయక్ మీ గురించి గొప్పగా చెప్తుంటాడు. అతని బెస్ట్ స్టూడెంట్ అని కూడా అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఏంటి రిపోర్ట్? ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవరో గొంతులోకి హత్య చేశారు సార్. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ పోస్ట్మార్టం తర్వాతే తెలుస్తా. మోటివ్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? చూడడానికి థెఫ్ట్లా అనిపిస్తోంది సార్. అమ్మాయిని ప్రాణాలతో చివరిసారిగా చూసింది ఎవరు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ సతీష్ సార్. అతను ఎవరో ఎంక్వైరీ చేశారా? జడ్జ్ లక్ష్మీదేవి గారి మనవడు. ఓ సెన్సిటివ్ అయిన కేసు, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మరో 2 వారాల్లో నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్. నాకు తెలిసి ఇదే నాకు చివరి కేసు అనుకుంటున్నాను. మీడియా దీన్ని సెన్సేషనల్ న్యూస్ చేయకముందే మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఐల్ డూ మై బెస్ట్ సార్. బెస్ట్ అంటే నీ దృష్టిలో ఏంటి? అంటే సార్ అది ఇలా చూడమ్మా, నువ్వు ఇంకా ఐపీఎస్ అవ్వలేదు. థియరీలో నువ్వెంత బెస్ట్ స్టూడెంట్ అయినప్పటికీ ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్వాల్వ్ వినాయక్, జస్ట్ స్పీడ్ థింగ్స్ అప్. అర్థమైంది సార్, కానీ ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని ఒప్పుకుంటారా అని. ఒప్పించాలి. ఫస్ట్ కోఆపరేట్ చేయడు, బట్ ఈవెన్చువల్లీ హీ విల్ కమ్ అరౌండ్. తనకున్న గురుని ఖడిగా ఉంచడం మంచిది కాదు. అతను ఒక డేగ లాంటి వాడు. గురి పెట్టాడంటే ఎవరిని వదలడు. అతని కెరీర్లో 200కి పైగా కేసుల్ని సాల్వ్ చేశాడు. వాటిలో చాలా కేసుల్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. పర్ఫెక్ట్ మర్డర్ అనేది ఉండదు. అన్ని మర్డర్స్లో ఒక ఫ్లా ఉంటుంది. లుక్ ఫర్ ద ఫ్లా, రికగ్నైజ్ ద ప్యాషన్, అండర్స్టాండ్ ద మోటివ్ అండ్ ఐడెంటిఫై ద కిల్లర్. ఎనీ క్వశ్చన్స్? గుడ్. క్లాస్ డిస్మిస్డ్. మేడం, బండి రెడీగా ఉంది మేడం. రా సంధ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. పద, వెళ్తూ మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ కేసు అసైన్ అయింది సార్. కేసు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నట్టుంది సార్. ఓ, అప్పుడు నీకు డిటెక్టివ్ ఇంట్యూషన్ కూడా వచ్చేసిందా? అదేమీ లేదు. హై ప్రొఫైల్ కేస్, కొంచెం నర్వస్గా ఉంది. మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే. ఆల్ ది బెస్ట్. ఐ మీన్ మీ సహకారం ఉంటే. ఐఎమ్ సారీ సంధ్య, ఫీల్డ్ వదిలి బయటకు వచ్చేసాను. తిరిగి మళ్ళీ లోనికి లాగద్దు. ఐ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గో త్రూ ఆల్ దాట్. వేరే ఏదైనా మాట్లాడతామా? ఓకే సార్. నాకు హాస్పిటల్కి వెళ్ళే టైం అయింది. ఎనీథింగ్ ఎల్స్? లేదు సార్, మీరు రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రమ్మన్నాను. ఇట్స్ 6:30 నా. ఇప్పుడు అర్థమైందా మనకెందుకు సెట్ అవడం లేదు? యస్ సెల్ఫిష్ నైక్. సారీ సార్. ఇట్స్ ఓకే. తను ఇప్పుడు అంతేలే. మీ బాధ నాకు అర్థమైంది సార్. ఓ హస్బెండ్గానే కాకుండా ఫాదర్గా కూడా ఓడిపోయాను. సార్, అది మీ తప్పని ఎలా అనుకుంటున్నారు? అదొక ఫ్రీక్ యాక్సిడెంట్, ర్యాండమ్గా జరిగింది. నో ఎక్స్ప్లెనేషన్, నో రీజన్, నో వన్ టు బ్లేమ్. మీరు బాధ్యులని ఎలా అంటారు?
ఇలాగే మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఆంటీ ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. ప్రతి సండే నన్ను బీచ్కి తీసుకెళ్లేవారు. డిసెంబర్ 26, 2004 సునామీ వచ్చిన రోజు అదే నేను వాళ్ళని చివరిసారిగా చూసింది. జ్వరం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆ జ్వరం నాకు రావడం దురదృష్టమా, నా అదృష్టమా? నోవా ఎఫెక్ట్. ఒక సిచ్యువేషన్ వల్ల వచ్చే సమస్య మంచిదైనా చెడ్డదైనా దానికి బాధ్యత మాత్రం మనం కాదు. నా మూక ఆ రోజు బయటికి రావడం ఇష్టం లేదు. టీవీలో ఏదో వాయిస్ ఆఫ్ ఇండియా ఫైనల్స్ చూస్తానంది. నేనే తనని బలవంతంగా తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళకుండా ఉంటే ఇలా జరిగేది కాదు. మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా, కోఇన్సిడెన్స్ అనేది ఏది ఉండదు, అంతా పార్ట్ ఆఫ్ ది డిజైన్ అని. తప్పు సార్. సరే, కేసులో చనిపోయిన అమ్మాయి లైలా అనే వాయిస్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ టైటిల్ విన్నాం. అది మాత్రమే కాదు, ఈ ఫైల్లో ఉన్న 3వ ఫోటో చూడండి సార్. అమ్ము, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. నేను మాట్లాడే మూడ్లో లేను నాన్న. నువ్వు నాతో బయటికి రావడం ఇదే లాస్ట్ టైం కావచ్చు. ఏ? త్వరలో కాలేజ్ స్టడీస్ అని వేరే సిటీకి వెళ్తున్నావు కదా, ఇంకా నాన్నతో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది నీకు? కాలేజ్ సాకు చెప్పే మీ అమ్మ మనల్ని వీడియో తీస్తుంది. నువ్వా నాన్న టైం గురించి మాట్లాడేది? కేసు అని చెప్పి నీకు అసలు టైమే ఉండదే. నేను చేసే తప్పే అమ్ము, కానీ ఏం చేయలేము. నేను చేసే పని అన్నది. సారీ నాన్న, నేను హర్ట్ చేయాలని చెప్పలేదు. అయ్యగారు చెప్పారే ఆ వినాయక్, అతన్ని వెళ్ళి కలిసావా? కలిసాను సార్, బట్ ఆయన దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. ఉన్న ఎవిడెన్స్లతో మనమే ఈ కేసుని సాల్వ్ చేద్దాం సార్. అలాగా? అవును సార్. సీసీటీవీ ఫుటేజ్, టవర్ రికార్డ్స్ అన్నీ మన చేతికి వచ్చాయి. ఆ అమ్మాయి హైదరాబాద్కి వచ్చి 2 నెలలే అయింది. సొంత వాళ్ళని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మేనేజర్ ఒకడు ఉన్నాడు సార్, అతన్ని ట్రాక్ చేయాలని ట్రై చేస్తున్నాం. లౌక్కి తెలియని దానిలో ఉన్నవి నువ్వు. నేను కేసు ఫటాఫటా క్లోజ్ చేయడానికి ఒక ఐడియా చెప్పనా? ఇలారా, సిటీలో చాలామంది నేరస్తులు ఉన్నారు. వాళ్ళు ఊరికే తిరుగుతుంటారు. వాళ్ళల్లో ఒకరిని పట్టుకొని లోపలేసి కొట్టి మక్కెలెరగ తీసి కేసు క్లోజ్ చేయకుండా దాన్ని వదిలేసి నువ్వు. సార్, అది నా ఐపీఎస్కే కళంకం అవుతుంది సార్. ఐపీఎస్కే కళంకం అంట. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆ లైలా పాప ఉంది కదా, అదేమన్నా ఎవరెవరితో ఎవరిని మోసం చేసిందో ఎవరికి తెలుసా? అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? సంసారపక్షంగా ఉండాలి.
నీ టైప్లో. అవన్నీ వదిలేసి ఉంటే ఎవరికి మొత్తం మూడు రాదేంటి? నాకు కూడా వస్తుంది. అది అతని కూతురైనా మూడొస్తుందా అని అడుగు సంధ్య. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏదో తిలక్ సార్ చెప్పారని ఊరుకుంటున్నా, లేదంటేనా? మూసుకొని ఉండటం నీ కొత్త కాదు కదా. డబ్బులు ఇచ్చి డిపార్ట్మెంట్లో చేరిన వాడివి. ఈ కేసుని హ్యాండిల్ చేయొద్దు, వెనక్కి చేద్దామని వచ్చాను. కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. ఆయనకు చెప్పు, ఐ హెల్ప్ యూ విత్ దిస్ కేస్. నేను చెప్పేది కూడా ఆయనకి చెప్పమ్మా. ఒక వారంలో ఈ కేసు క్లోజ్ చేయాలి, లేదంటే నేను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. పిలుస్తున్నాడుగా. బిఫోర్ వి ప్రొసీడ్, బలరాం ఎక్కడ ఉన్నాడు? ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. ఐల్ ఫైండ్ అవుట్ వేర్. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమన్నా రాశారు? కాజ్ ఆఫ్ డెత్ అస్ఫిక్సియేషన్, ఊపిరి ఆడకపోవడం, వెనక నుండి గొంతు నొక్కడం జరిగింది. టైమ్ ఆఫ్ డెత్ 11 నుండి 12 లోపల. తన ఇంట్లో పనిచేసే అమ్మాయి మేఘన అనే బాడీని ముందుగా చూసింది. ఇంట్లోకి ఎలా వెళ్ళింది? మేడం నాకు ఒక తాళం చెవి ఇచ్చింది సార్. ఉదయం డిస్టర్బ్ చేయకుండా నేనే తెరుచుకొని వస్తాను. నన్ను ఇక్కడే ఉండిపోమంది. నేనే ఉండనని చెప్పాను. మీ మేడంని కలవడానికి ఎవరెవరు వచ్చారు? ఎవరూ రాలేదు. కానీ నేను బయలుదేరే ముందు అమ్మగారు వచ్చి చెప్పండమ్మా. మేఘ్న, ఆ వైట్ డ్రెస్ ఫస్ట్ అది అయన్ చేసి. సరే. ఏంటమ్మా మందులు వేసుకుంటున్నారు? ఒకటే తలనొప్పి, అందుకే. తలకి నూనె రాసుకుంటే తగ్గిపోతుంది. నన్ను తీసుకొచ్చి రాయమంటారా? నాకంత టైం లేదు. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన అంటే? అమ్మగారి ఫ్రెండ్ సతీష్ సార్. నేను వెంటనే లైలాని చూడాలి ప్లీజ్. సారీ సార్, బాడీని పోస్ట్ మార్టంకి పంపించా. ఒక సూర్యుడి తునక తెగి దూరంగా వెళ్ళి పడింది. Can you please give me a few minutes? ఆ అగ్ని కొలను మారి నీరు మహాసముద్రమైంది. కొండలు పెరిగి గాలి వీచి జీవనం మొదలైంది. గాలి ఆటకు శబ్దం పుట్టింది. చరిత్ర రాసిన తలరాతకు నేను పుట్టాను. ప్రకృతి ఆశీస్సులతో నువ్వు పుట్టావు. బాటసారిమైన నేను నీ శ్వాసను మించిన శబ్దాన్ని ఎప్పుడు వినలేదు. ఎవరు నువ్వు? నిన్న ఏ విషయం గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళారు మిస్టర్ సతీష్? నైట్ అవని బయటికి డిన్నర్కి తీసుకువెళ్ళాను. ఆల్బమ్ ఎక్కడి దాకా వచ్చింది సతీష్? ఆల్మోస్ట్ డన్. నీ వాయిస్ చాలా నచ్చింది, కానీ ఎక్కడో విన్న గొంతులా ఉంది. ఓ, అందుకేనా నేనేం మాట్లాడినా రికార్డ్ చేస్తున్నా? మేబీ. You're a weirdo. So, what's next? డెసర్ట్. Kyari, you know I don't do desserts, right? And I mean, what have you been working on next? ఇది పూర్తయ్యాక ఏదైనా. అసలు ఏముందిరా దీంట్లో? Is this how you propose to a girl? Satish, you are a weirdo. అవునా? ఎన్నింటికి బయలుదేరారు? 11:15 అనుకుంటా. నీ కార్ ఇంకా అక్కడే ఉంది. షూర్. నైట్ ఇంటికి ఎలా వెళ్ళారు? కార్లో ఒక చిన్న ప్రాబ్లం.
అందుకే అక్కడే పార్క్ చేసి క్యాబ్లో వెళ్ళిపోయాను. లైలా ఇంట్లో ఉన్నప్పుడు అన్యూజువల్గా కానీ డౌట్ వచ్చేలా ఉన్నట్టుగా కానీ ఏమైనా నోటీస్ చేశారా? బయట టాక్సీ కోసం వెయిట్ చేసేటప్పుడు లైలా లోపలేదో చూసి భయపడి అరిచింది. అప్పుడు నేను తలుపు కొట్టి చూశాను, కానీ వదిలేంది రాలేదు. తెరవడానికి కూడా చూశాను. అప్పుడు తను లోపల నుంచి సరే ఓకే అని నేను బయలుదేరాను. మేబీ ఐ షుడ్ హ్యావ్ తనకి ఇంకెవరితో అయినా అఫేర్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ. ఐ నో హౌ యూ ఫీల్. ఇదంతా కరెక్ట్ క్వశ్చన్ కాదు, కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరి మీదైనా అనుమానం ఉందా? లైలా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసింది ఒక అర్జున్ మాత్రమే. అర్జున్? యా, అర్జున్ వస్తే హీస్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఇన్ఫ్యాక్ట్ లైలాను ఒక మోడల్గా హైదరాబాద్కి పరిచయం చేసింది అర్జునే. థ్యాంక్స్ మిస్టర్ సతీష్. ఇంటర్వ్యూ ఇన్సర్ట్ 12:05 PM. అట్లీస్ట్ అపార్ట్మెంట్ నైనా ఒకసారి విజిట్ చేయొచ్చా? సారీ సార్, ఇట్స్ అ క్రైమ్ సీన్ నా. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియరెన్స్ లేకుండా వెళ్ళడానికి కుదరదు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక అమ్మాయి హత్యకి సంబంధించి ఎంక్వైరీ ఇవ్వడం జస్ట్ యూజువల్ డ్రిల్. ఇదెందుకు నాకు ముందే ఇన్ఫార్మ్ చేయలేదు? మీ ఫోన్కి ట్రై చేశాం, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నెక్స్ట్ టైం ఇక్కడికి రావాలంటే ప్రాపర్ పేపర్ వర్క్ తోటే రావాలి. ఎస్ యువర్ ఆనర్. మ్మ్. తర్వాత క్రైమ్ రిపోర్ట్ చేసిన సెక్యూరిటీ గార్డ్ బుచ్చిబాబుని ఎంక్వైరీ చేశాం. నా పేరు బుచ్చిబాబు మేడం. పొద్దున్న 7 అనుకుంటా. లోపల నుంచి మేఘన అరుపు వినబడింది. ఏంటా శబ్దం అని వెళ్ళి చూసరికి లైలా మేడం చనిపోయి ఉన్నారు. దాని తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. మేడం ఎప్పుడు చివరిసారిగా చూసాం? నైట్ 10:30 ఉంటుంది. సతీష్ సారు లైలా మేడం అక్కడ బయట ఉండొచ్చారు. అదే వాళ్ళని చివరిసారిగా చూడడం. అతను ఎన్నింటికి వెళ్ళిపోయాడో తెలుసా? 11 అయ్యుండొచ్చు. బయటకు వచ్చి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. కార్ ఏమైంది సార్ అని అడిగాను. బండి స్టార్ట్ అవ్వట్లేదు. రేపు షోరూమ్ నుంచి మనుషులు వస్తారు. వాళ్ళు వస్తే ఈ కేసు ఇచ్చాయి. సార్ ఇచ్చేస్తాను సార్. అప్పుడే లైలా మేడం లోపల ఏదో చూసి భయపడి అరిచింది. లైలా, ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? లైలా, ఎందుకైనా మంచిది డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. ఏదో నీటిని చూసి భయపడ్డాను. Are you sure? Of course. Okay. Bye. సర్లే మనకే ముఖం. కానీ మేడం గొంతులో ఏదో తేడా ఉంది మేడం. ఓసారి చూద్దామని ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు లోపల ఒక మగ మనిషి గొంతు వినపడింది. ఏంటి? అవును మేడం, అతను హిందీలో మాట్లాడాడు. ఏంటయ్యా చెప్తున్నావు? అది ఎవరితో నీకు తెలుసా? అది తెలియదు మేడం. కానీ నేను డ్యూటీలో ఉన్నప్పుడు మేడం ఇంట్లోకి ఎవరూ వెళ్ళలేదు. ఒకవేళ మళ్ళీ డ్యూటీలో అతను వచ్చి ఉండొచ్చు. సరే, అతను ఇంట్లోకి వెళ్ళడం నువ్వు చూడలేదు, మరి బయటికి వెళ్ళడం? మేడం అతను బయటికి రానేలేదు. మరేమైపోయాడు? మాయమైపోయి వెళ్ళిపోయాడా? అదే నాకు పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. సరే, సైడ్ లో ఒక దారి ఉంది, దాని ద్వారా ఏమైనా వచ్చాడా? అది ఎమర్జెన్సీ డోర్ మేడం. లోపల నుంచి తెరిస్తేనే తెరుచుకుంటుంది. అంతేకాకుండా తెరిస్తే బెల్ మోగుతుంది. మలేష్ అంటే నువ్వేనా? అవును సార్. హత్య జరిగిన రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు డ్యూటీలో ఉన్నావు? ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సార్. ఇక్కడ 8:30కి మేనేజర్ ఎంట్రీ అని ఉంది. అతను ఎవరు? అతని పేరేటో నాకు తెలియదు సార్. అతను అప్పుడప్పుడు లైలా మేడం చూడడానికి వస్తాడు. మన పాత సినిమాలో విలన్ లాగా పొట్టిగా సన్నగా పిల్లిగడ్డ వేసుకొని ఉంటాడు సార్. ఇవన్నీ నేను మేడంకు ముందే చెప్పాను సార్. పర్వాలేదు, నాకు మళ్ళీ చెప్పచ్చు. లైలా మేడం ఉన్నారని అడిగాడు. దానికి నువ్వేం చెప్పావు? లేదు సార్. అలా చెప్పమాక. నిజంగానే బయటికి వెళ్ళారు సార్. ఏంటి మల్లేష్, విశ్వాసం చూపిస్తున్నావా?
నువ్వు ఈ అపార్ట్మెంట్కే సెక్యూరిటీ, నేను తనకి సెక్యూరిటీ. ఇతనే బబ్లు. నేను బాంబేలో మోడలింగ్ చేసినప్పుడు నా మేనేజర్ అని చెప్పుకుని తిరిగేవాడు. అది నేను పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నేను పెరిగిన ఆర్ఫనేజ్లో నన్ను బాగా చూసిన ఆవిడ ఇతని తల్లి. దీనికి వెళ్ళి తలుపు కొడితే పటక మంది తెరుస్తుంది. ఏమంటావు నువ్వు? పోయి కొట్టండి, ఎవరు వద్దన్నారు? చలో రైట్. పార్టీ వెళ్ళిన స్పీడ్లో తిరిగి వచ్చారు సార్. ఇక్కడ ఒకే సీసీ కెమెరా ఉందా? అవును సార్, అది కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు పెట్టారు, తర్వాత అలాగే వదిలేశారు. అతను ఎవరో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. మనిషి లోకల్ వాడు కాదు. సీసీటీవీ ఫుటేజ్ లో ఇమేజ్ క్లియర్ గా లేకపోవడం వల్ల సైబర్ యూనిట్ దాన్ని క్లీన్ చేస్తున్నారు. దానికి 2 రోజులా? సార్, ఒకవేళ అతను ఎవరో మేఘనాకు తెలుసుంటుంది సార్. వెళ్ళి మేఘనాన్ని కొంచెం నమ్మచ్చు. అలాగే సార్. మేఘన బయలుదేరిన 4 గంటల లోపల సతీష్ వచ్చి లైలాని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. ఎనిమిదిన్నరకు వచ్చిన హిందీ వాడు కాలింగ్ బెల్ కొట్టి వెళ్ళిపోయాడు. 10:30కి బుచ్చిబాబు షిఫ్ట్లో సతీష్ లైలా రెస్టారెంట్ నుండి రిటర్న్ అయ్యారు. 11ంటికి సతీష్ ట్యాక్సీ కోసం దించినప్పుడు లైలా దేన్నో చూసి భయపడాల్సింది. అడిగితే ఏం లేదని చెప్పింది. కానీ బుచ్చిబాబు లోపల ఎవరో ఉన్నారు అన్నాడు. అతను ఎప్పుడు లోపలికి వచ్చేళ్ళాడో తెలియదు. దీన్ని బట్టి చూస్తే తాళం వేసున్న ఇంట్లోనే లైలా చనిపోయింది. ఇంట్రెస్టింగ్. నీ థియరీ ఏమంటుంది? చూడటానికి థెఫ్ట్ లా అనిపిస్తోంది సార్, బట్ ఏదో స్పెసిఫిక్ గా దొంగిలించడానికి వచ్చాడు. ఆ లాకర్ లో ఉన్న కాంటెంట్స్ మాత్రమే మిస్ అయ్యాయి. లేకపోతే అన్నిటినీ చెల్లా చెదురు చేసినాడు ఒక కబోర్డ్ ని మాత్రం ఎందుకు వదిలేశాడు? ఇది కష్టపడి రాడ్తో ఓపెన్ చేసినట్టున్నాడు. ఇది రాడ్తో ఓపెన్ చేయలేదు, కీతోనే ఓపెన్ చేయాలి. అండ్ ఇది ఓపెన్ చేసేవాడు వేరేవాడు. అర్థం కాలేదు సార్. ఇందులో ఇద్దరి హస్తం ఉంది. ఇద్దరిలో మనం అనుకుంటున్న రెండో వాడు ఒక ప్రొఫెషనల్ దొంగ. సైన్ ఆఫ్ ఎనీ ఫోస్టెడ్. ఆ ల్యాంప్ని ఎంత బలంగా తోసినా అంత దూరం వెళ్ళిపడదు. నువ్వు ఒకసారి లిఫ్ట్ చేసి చూడు, నీకు అర్థమవుతుంది. ఇది ఒక సెటప్. హత్య చేసినోడు కేసుని డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఇల్లంతా చిందరవందర చేసినోడు ఆ కబోర్డ్ ఎందుకు టచ్ చేయలేదు తెలుసా? ఎందుకంటే ఆ కబోర్డ్ లాక్ అయ్యి కీస్ లోపల ఉన్నాయి కాబట్టి. లేదు సార్, డోర్ ఓపెన్ గానే ఉంది. కీస్ మాత్రమే లోపల సైడ్ ఉన్నాయి. హంతకుడు ఇక్కడ ఉన్నప్పుడు అది లాక్ అయి ఉంటుంది. అదెలా కుదురుతుంది? హత్య జరిగిన టైంలో
ఇంట్లో ఒకడు ఉన్నాడని బుచ్చిబాబు చెప్పాడు కదా, అదొక్కడు కాదు, ఇద్దరు అయి ఉంటారు. ఎక్కడున్నారా? ఒకడు హత్య చేసినోడు, ఇంకోడు హత్య చూసినోడు. ఇంటిని చిందరవందరు చేసిన హంతకుడు ఆ వాటర్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ లాక్ చేసి ఉండటం వల్ల దాన్ని వదిలేశాడు. వాట్? అర్థం కాలేదా? చేసిన వాడికి చూస్తున్న వాడు ఉన్నట్టు తెలియదు, ఎందుకంటే అతను ఆ వాటర్ కూడా దాక్కున్నాడు కాబట్టి. ఈ లాకర్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ ని నేషనల్ క్రిమినల్ డేటాబేస్ కి కనెక్ట్ చేసి చూడు. రైట్ అవే సార్. మనం వెతికే దొంగ వాడే అయి ఉంటాడు. అంటే హత్య చూసినోడు. రైట్, హీ విల్ హ్యావ్ హిస్ ఓన్ ఎజెండా. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉంటుంటాడు. బట్ ఇంట్లోకి ఎలా వచ్చాడు అన్నదే అర్థం కాలేదు. ఎలా అనేది నాకు ఐడియా ఉంది, టైం వచ్చినప్పుడు చెప్తాను. సార్, మీరేనా మేఘనా అంటే? నిన్న మీరు పనిచేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, అమ్మగారు మాత్రమే. ఒకవేళ వేరే ఎవరైనా లోపల దాక్కొని ఉండొచ్చుగా. అందుకు ఛాన్స్ లేదు సార్. నేనే ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేశాను. వెళ్లే ముందు అంతా చెక్ చేసే వెళ్ళాను సార్. ఆ వాటర్ కూడా చెక్ చేశారా? చేశాను సార్. అందులో నుంచి డ్రెస్ తీసి ఐరన్ చేసి ఇచ్చాను. దాని కీస్ ఎప్పుడు లోపలే ఉంటాయా? లేదండి. బాగా ఆలోచించి చెప్పండి. నిన్న మీరు చూసినప్పుడు ఎటువైపు ఉన్నాయి? బయటే సార్. దానికి నా డ్రెస్ కూడా చెక్కి చిరిగింది. ఇక్కడికి పిల్లిగడ్డ వేసుకుని తెల్లగా పొట్టిగా ఎవరైనా వస్తుంటారా? మీరు బబ్లు గురించి అడుగుతున్నారా? అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. 10 రోజుల క్రితం కూడా వచ్చారు. అప్పుడు అమ్మగారు అతను గొడవ పడ్డారు. నన్ను చూడగానే ఆపేశారు. ఇక్కడ కుక్కను ఎవరు పెంచుతున్నారు? అది వినోద్ బాబుది సార్. అమ్మగారంటే అతనికి ఇష్టం. కొంచెం బుర్ర పెరగలేదు అతనికి. ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోనే ఉంటాడు సార్. హ్యావ్ యూ క్వశ్చన్ హిమ్ యెట్? నో సార్. రిలయబుల్ విట్నెస్ గా ఉంటాడో లేదో తెలీదు. మేఘనా, థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి, మళ్ళీ కావాలంటే పిలుస్తాను. సరే సార్. Let's go and say hi to Arjun Vasudev. అర్జున్ గురించి చెప్పాలంటే అతనికి కొంచెం కోపం ఎక్కువ. హీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటిల్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్. బాంబేలో జరిగిన నా ఫస్ట్ మోడలింగ్ అసైన్మెంట్లో నేను మొదటిసారి అర్జున్ని కలిశాను. అతన్ని చూసి భయపడద్దు. గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి బిల్డప్ ఇస్తున్నాడు. సంతోషంగా ఉన్నాడు కదా. అప్పటి నుండి నాతో అప్పుడప్పుడు టచ్లో ఉన్నాడు. 2 నెలల ముందు ఒక పెద్ద జ్యువెలరీ బ్రాండ్ మోడల్గా అర్జున్ నన్ను రికమెండ్ చేశాడు. బాంబే నుండి ఇక్కడికి వెంటనే బయలుదేరమన్నాడు. నేను ముందు వద్దు అన్నాను. కానీ 2 రోజులు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నా మనసుని మార్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. అర్జున్ ఉన్నారా? మీరు? అర్జున్ పోలీసులు వచ్చారు. అర్జున్ ఎలాంటి వాడు? అతను నంబర్ 1 వెధవ. ఎందుకలా అంటున్నావు? ఇది వాడు చేసింది. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది, క్రిటికల్గా. ఎవరైనా ప్రమీల. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ప్రమీల కంప్లైంట్ చేద్దామంటే వద్దని. వాడికి ఏదో చెప్పే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో నంబర్ 1 ఇతనే. ప్రాక్టికలీ అన్టచబుల్. ఇదంతా తెలిసి కూడా
లైలా 3 రోజుల ముందు అక్కడికి వెళ్ళి ఈసారి లెట్స్ డూ ఇట్ డిఫరెంట్లీ సార్. యూజువల్ మోడల్స్ తో వెళ్ళకుండా లెట్స్ గో విత్ సమ్వన్ రియల్ విత్ ఒక సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ అండ్ ద ఏజ్ గ్రూప్ అండ్ ఆల్. ఐ థింక్ సారీ గైడ్స్, సార్ గారి వెడ్డింగ్ విషయం గురించి అడగాలి. అర్జున్ నీకు వెడ్డింగా? అఫ్ కోర్స్. అది మాత్రమే కాదు, సార్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక పెద్ద పొలిటీషియన్ కూతురు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రమిళని చూశాను, లైఫ్ సపోర్ట్లో ఉంది. తనకి ఏం ఆన్సర్ చెప్తా. భయపెడుతున్నావా? నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్తా. లీవ్ హర్ అవుట్ ఆఫ్ దిస్ లైలా. కాల్ ఆఫ్ ద వెడ్డింగ్. డోంట్ టెల్ మీ హౌ టు డీల్ విత్ మై అఫైర్స్. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అర్జున్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. Sorry to keep you guys waiting. That's okay. Arjun was given team interrogation. మీ చేతికి ఏమైంది? కాల్ జారి కింద పడ్డాను. సరే, లైలా గురించి మాట్లాడదాం. ఇట్స్ క్వైట్ షాకింగ్. నాకు తన ఒక మంచి ఫ్రెండ్. కానీ 3 రోజుల ముందర నీకు లైలాకి ప్రమీల అనే అమ్మాయి విషయంలో పెద్ద గొడవైందని అంటున్నారు. అది ఒక స్మాల్ ఆర్గ్యుమెంట్ అంతే. ఇదంతా మీ ఫియాన్సీకి తెలిస్తే యూ గాట్ ఎ లాట్ టు లూజ్, రైట్? ఏం చెప్పాలనుకుంటున్నారు? మోటివ్ మిస్టర్ అర్జున్ వాసుదేవ్ హత్య చేయడానికి ఆ ఒక్క కారణం చాలు. గివెన్ ద ఫ్యాక్ట్ యూ హ్యావ్ అ వైల్డ్ హిస్టరీ. యు ఆర్ రైట్. చూడడానికి అలాగనే ఉంది, బట్ నాకు లైలాకి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ప్రమిళ డ్రగ్ అడిక్ట్. ఆమె వల్ల నాకు ఇండస్ట్రీలో చెడ్డ పేరు వచ్చింది. అందుకే ఆమె పక్కన పెట్టాను. వన్ మోర్ నో, ఐ సెడ్ నో. ఏంటి పెద్ద పొలిటీషియన్ కూతుర్ని పెళ్లి చేసుకున్నావని తోపైపోయావు నువ్వు. మాట్లాడుకో. ఆ విషయం ఎందుకు తెస్తున్నావు ఇక్కడికి? Who the hell you think you are? I'll do what I want with my life. Stop. నానే పెళ్లి చేసుకున్నా. నేను తనని కొట్టలేదు. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. అది FYI నా ఫియాన్సీకి ఆల్రెడీ తెలుసు. లైలా మర్డర్ అండ్ నైట్ మీరు ఎక్కడున్నారు అర్జున్? ఇక్కడే స్టూడియోలో ఒక మోడలింగ్ అసైన్మెంట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. అలా అయితే ఇందులో ఉన్నది ఎవరు? 1:30 గంట మీరు ఈ బిల్డింగ్లో లేరు. ఈ వీధి చివరున్న సీసీ కెమెరా 18. మీరు 11ంటికి వెళ్ళింది, 12:30కు వచ్చింది. ఫెయిత్ఫుల్గా రికార్డ్ చేస్తుంది. అది ఐ హావ్ టు టేక్ ఎ స్మోక్ బ్రేక్. 10:53కి లైలా మీ ఫోన్కి మెసేజ్ చేసింది. అదేనా చదవాలి? ఆల్ రైట్. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. వెంటనే రా అంది. సైడ్ డోర్ ఓపెన్లో ఉంది. అటు నుండి ఎంటర్ అవ్వమని టెక్స్ట్ చేసింది. సరే, కాంప్రమైజ్ కోసం పిలుస్తుందని నేను కూడా బయలుదేరి వెళ్ళాను. కానీ ఇక్కడికి వెళ్తే సైడ్ డోర్ లాక్ చేసి ఉంది. ఏ ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు కదా? స్పెసిఫిక్గా సైడ్ డోర్ అని చెప్పింది కాబట్టి నేను దాని గురించి ఆలోచించలేదు. ఫోన్ చేయడానికి ట్రై చేశాను. ఒక మగ వ్యక్తి గొంతు వినపడింది. బట్ కాల్ రికార్డ్స్ లో క్యాన్సర్ కాల్ అని ఉంది. అదంతా తెలియదు మేడం, కానీ నాకైతే ఒక మగ గొంతు వినపడింది. ఫోన్ ఆన్సర్ చేయకుండా ఎట్లా మగ గొంతు వినిపిస్తుంది? మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అదే మనకి ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్. ఎవరో లైలా ఇంట్లో ఉన్నారు. బట్ హౌస్ దట్ పాసిబుల్? సైట్ డోర్ తెరిస్తేనే అలా మోగుతుందే. ఆ అలారంని డిసేబుల్ చేయడం పెద్ద విషయం కాదు. ఆ పెళ్లికి ఆ కొట్టేదానికి మధ్యలో ఏదైనా అడ్డు పెడితే ఆ శబ్దమే రాదు. అయితే లైలా చేసి ఉండదు. వేరే వాళ్ళు ఎవరో ఆ తలుపు తెరిచి ఉంటారు. అయితే ఇతనేనా మనం వెతికే రెండో వ్యక్తి? కాదు, అర్జున్ ఈజ్ ఆర్ థర్డ్ మ్యాన్, మూడో మనిషి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. ఐఎమ్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ కేస్. ఇప్పుడే సంధ్య కేసు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఐఎమ్ బిగినింగ్ టు లైక్ ఇట్. Thank you, Arjun. Any new information? Let me know. And keep me informed if you're leaving town. Sure. Interview ends 11:15 a.m.
నీకోసం పోలీసులు వచ్చారు నాన్న. కొంచెం బయటికి వస్తావా ఒక్కసారి? వినోద్ని నేను కలిసింది ఓ ఇంట్రెస్టింగ్ అయిన ఇన్సిడెంట్లో. నీకు అందరూ అలాగే పిలుస్తున్నారు. ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలీదు, అది లేనప్పుడే మనకు తెలుస్తుంది. అలాంటి వినోద్. వినోద్ ఒక స్పెషల్ చైల్డ్ అని తెలుసుకున్నాను. అతనితో ఉన్న ఒక్కొక్క రోజు was part of my most cherished memory. I truly miss him. తనెవరో తెలుసా? చెప్పు. లైలా. లైలానే నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా సీక్రెట్స్ చెప్పుంటుంది కదా, అందులోంచి ఏమైనా నాకు చెప్తావా? నాతో ఒక్కటన్నా చెప్పవా? ఏమైంది? నీకు నేనిష్టమా అతని ఇష్టమా? సతీష్ గురించా? అవును. అతను నేను ఒక ఆల్బంలో పని చేశాం అంతే. నువ్వే ఎప్పటికీ నాకు ఫ్రెండ్. ప్రామిస్? ప్రామిస్. వాడు అదో రకం మూడీ టైం. హే సతీష్, వర్కింగ్ లేట్? Hey. I have to show you something. అమ్మాయి పేరేంటి? యామిని. ఇంకేమైనా చెప్పిందా? ఏమున్నా హెసిటేట్ అవ్వకుండా నాతో చెప్పు. లైలాని చంపినోని పట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. లైలాని ఎవరు హత్య చేశారో నాకు తెలుసు. నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయగలవా? ఇతని దగ్గర చాలా టాలెంట్ ఉన్నట్టుంది. వీళ్ళని సామన్స్ అని అంటారు. ఇలాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. పాస్వర్డ్ మీకు ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు అన్ని ట్రేస్ చేసి చెప్పండి. ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ట్యాక్సీ రిసీట్స్, చెక్ ఇన్ అండ్ చెక్అవుట్, అన్ని డీటెయిల్స్ టైంతో సహా కలెక్ట్ చేయండి. నేను బాంబే వదిలి హైదరాబాద్కి రావడానికి కారణమే ఇతను, ఆదిత్య కౌశిక్. Please look order. Good show. థ్యాంక్స్. దట్ ట్రూలీ మీన్స్ అ లాట్ టు మీ. Aditya Kaushik. లైలా. ఇక్కడ బాంబేలో మోడల్ ఏజెంట్ని. మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నో, నాట్ రియలీ. నేను సింగర్ అవ్వడానికి బాంబే వచ్చాను.
Besides, I don't like being a model. Not so fast, Miss Leila. Modeling లో దొరికే విజిబిలిటీ బట్టి మిస్ సింగింగ్ కెరీర్ టాప్ అయిపోవచ్చు. Both can complement each other. Here's my card. కోఆపరేట్ చేస్తానని మాత్రం చెప్పు. నేను పెద్ద స్టార్ని చేసేస్తాను. Take care. బాంబే స్కైలైన్ని చూసావా? బాగుంది కదా, కానీ చూసి మోసపోకు. ఇట్స్ అ జంగల్. నౌ ద లా ఆఫ్ ద జంగల్ ఈజ్ as sound as the sky. The wolf that keeps it may prosper, and the wolf that breaks it Just die. thought you were just a pretty thing. You're smart. ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచాన్ని నువ్వు చుట్టి రాబోతున్నావు. నేను నువ్వు ప్రిపేర్ చేసుకో. సెల్ఫిష్గా ఉండు. నీ శరీరమే నాకు డబ్బు. నీ వెయిట్ 50 గ్రాములు పెరిగినా నేను పీక పారేయడానికి నేను వెనకాడను. వెల్కమ్ టు బిఎంఏ. థ్యాంక్ యూ మా. కొంచెం కొంచెంగా నా కళ్ళ ముందే నా లైఫ్ మారడం నేను గమనించాను. ఒక మాయ జీవితం నన్ను కౌగిలించుకుంటున్న బాధ నన్ను వేధిస్తూనే ఉంది. వీటన్నిటికీ ముగింపు పలికేలా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇండియా నుండి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఒక ఛాన్స్ దొరికింది. Ma'am, trust me, Leila is the best. Yeah, 100%. Yes, ma'am. Contract है ना मैम, और साइन हो चुका है. Alright, bye. So, Leila, it's time to celebrate. నో, నాకొద్దు, థ్యాంక్స్. I read somewhere, एक glass champagne से फिगर खराब नहीं हो जाता. Trust me. అది ఐ డోంట్ డ్రింక్. ఓకే? Okay. A glass of Coke, maybe? నేను వాటర్ తాగుతా. థ్యాంక్ యూ. Not with water. నీళ్ళతో cheers చెప్తే చావు వస్తుందని చెప్తారు. We don't want that now, do we? Relax. Now drink up. నేను పెద్ద స్టార్ని చేస్తానని ప్రామిస్ చేశాను. అది ఇప్పుడు నెరవేరబోతుంది. సెలబ్రేట్ చేద్దామని నేను ఇప్పుడు రమ్మన్నాను. నీకు ప్రపంచానికి మధ్యలో ఒక సిగ్నేచర్. ఆ సిగ్నేచర్కు నీకు మధ్యలో ఒక నీకు వరం ఇచ్చింది. The strange question is, क्या मिलेगा बेचारा? నేను జంతువుగా బిహేవ్ చేస్తా. I promise. మీ బాత్రూమ్ కొంచెం యూజ్ చేసుకోవచ్చా? Of course. Right there. Ali, you're such a lucky fellow, man. Edgar Charisma Vidya Bimble. Bimble? Now what kind of a name is that? Sounds like Bimbo. Name should be like Leila.
मैन लैला क्या खूब लगते हो बड़े सुंदर दिखते हो तुम जान हमारी Who's that now, God? Not you, darling. Lila, I'm gonna show you the world, baby. Hey, you broke the law of the jungle. Must. Dad, You want it. రైట్. ఎన్ని రోజులు మిగతా వాళ్ళందరూ వాడించినట్టు నువ్వు వాడావు. ఇప్పుడు నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేసుకుంటావు. Learn to be selfish. Lila? You okay, babe? Just coming out, or should I come in? Oh, there you are. Pretty woman. What happened? Adi, I don't want to do this anymore. What? What about the contract? You know what? Just shove it up. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఒకవేళ ఆ హోటల్ రూమ్కి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ప్రాణాలతో బ్రతికి ఉండేదాన్ని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాధా భద్రం ఎలా ఉన్నా? బాగున్నాను సార్. దా ఈ కేసు కొంచెం ఏంటి చూడు. ఈ ఆమెని go and find out. ఎస్ సార్. అదే నాన్న వీసం చేయట్లేదు, గంటలు షేర్ చేస్తుంది. అదే పర్వాలేదు, నువ్వు నాన్న మాట వింటే 2 years నీకు వీసా వస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళి పడుకో, అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో. అన్ని చోట్ల బాగా వెతికి చూశాను సార్. ఈ నంబర్తో ఏ కేసు ఫైలు లేదు. అదెట్లా మిస్ అయింది? తెలియదు సార్. మీరు కావాలంటే వాళ్ళున్న జైలు రికార్డ్స్ వెతికి చూడండి, అప్పుడు కాపీ ఉంటుంది.
హలో. తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాను. చెప్పే చోటికి తగ్గుతారు. ಹಲೋ. ನಾನು ಮುಂಬೈ వెళ్తున్నా ಆದಿತ್ಯ ಕರ್ನಾಟಕ அஃபிஷியலாக போகணுன்னா ஏகப்பட்ட பெர்மிஷன் வாங்கணும். ஆனால் நான் சிவிலியன்னா இந்தியாவில் எங்கே வேணாலும் போகலாம். அது அந்த லோக்கல் போலீஸ்ட்டை மட்டும் இன்ஃபார்ம் பண்ணிவிட்டேன். மற்றதை நான் பார்த்துக்கிறேன். அக்ரிமெண்ட்ல லைலாவோட கையெழுத்த வாங்கிட்டதா என்கிட்ட போய் சொன்னேன். எனக்கு கொண்ட பத்தி நல்லா தெரியும். பேண்ட் ఉండాల్సింది లోపలే ఉండాలి. You're such a disgrace to this industry. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నాకు ఆ అగ్రిమెంట్ లో లైలా సంతకం ఉండి తీరాలి, లేదా I will make it my full-time job to ruin your life. Understood? Yes, ma'am. Get lost. आपसे मिलने पुलिस वाले आए हैं. कॉन्फ्रेंस रूम में बेटा. अलका. చెప్పండి సార్. 3 రోజుల ముందు లైలా హత్య జరిగింది. ఆ టైంలో మీరు హైదరాబాద్లోనే ఉన్నారని మాకు తెలుసు. లైలా చనిపోయిన రోజులో మీరు అపార్ట్మెంట్ బ్యాక్ డోర్ నుండి వచ్చారని కూడా మాకు తెలుసు. హౌ వుడ్ యూ రెస్పాండ్ టు దిస్? What do you want me to say? మీకే అన్నీ తెలుసు కదా. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? నన్ను అరెస్ట్ చేయడానికి ఇది సరిపోతుందా? స్టేషన్లో జరిగే ఫార్మల్ ఎంక్వైరీకి ఇచ్చారు. లేదు మీరు ఇక్కడే కోఆపరేట్ చేస్తే మీకు అట్లు ఉండదు. యువర్ కాల్. What do you want now? యువర్ వర్షన్. బ్యాక్ స్టోరీ నుంచి స్టార్ట్ చేయండి. లైలా మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఎలా తెలుసు? ఎన్ని రోజులుగా తెలుసు? ఎక్సెట్రా ఎక్సెట్రా. లైలాని నేను 6 నెలల ముందు వాయిస్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్లో కలిసాను. చూడగానే నాకు అర్థమైంది షీ వాజ్ స్పెషల్ అని. దాన్ని మా ఇండస్ట్రీలో ఎక్స్ ఫ్యాక్టర్ మోడల్గా ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడ్డాను. దాన్ని లైలా డౌట్గానే ఒప్పుకుంది. అప్పుడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ వాళ్ళ చూపు లైలా మీద పడింది. షార్టెస్ట్ టైంలో అందులో బాంబేలో అంత పెద్ద సక్సెస్ ఎవరు చూడలేదు. బట్ సక్సెస్ కెన్ ఆల్సో బి ఎ కర్స్. షీ వాస్ లాస్ట్ ఇన్ మేజర్ స్టార్డమ్. 5 years కాంట్రాక్ట్, కోటినంత డబ్బు, వరల్డ్ రికగ్నిషన్. కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేయడానికి లైలాని నా హోటల్ రూమ్కి రమ్మన్నాను. This calls for celebration and that too with some champagne. Not for me, thanks. Some orange juice? Need water tabata. Thank you. I'm sorry, Adi. It's just that it's all overwhelming for me. I don't know what to say. So then, don't say anything. Just enjoy the moment. But you'll have to sign the contract. Otherwise, I'll be in trouble. Okay, me bathroom కొంచెం యూజ్ చేసుకోవచ్చా? Of course. It's all yours. Contract. Adi, I thought of it and I don't think I'm cut out for this. But thanks anyway. అదేసారి లైలాని నేను చివరిసారిగా చూసింది. మరి హైదరాబాద్ వచ్చింది, ఇతను కలిసింది? హైదరాబాద్కి వచ్చింది నిజమే, బబ్లుని కలిసింది నిజమే.
లైలాని కలవడానికి హెల్ప్ చేయమన్నాను. 2 నెలలుగా లైలా ఎక్కడుందో నాకు తెలియనప్పుడు తను హైదరాబాద్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇతనే. లైలాకి ఇతనికి ఏంటి రిలేషన్? నాకు తెలీదు. అయితే లైలాని బబ్లుతో 2-3 సార్లు చూశాను. బబ్లువే నన్ను లైలా ఇంటికి రమ్మన్నాడు. సైడ్ డోర్ ఓపెన్ చేసి పెడతాను, ఎవరు చూడకుండా అటువైపు నెట్టి రా అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే లైలా ఆల్రెడీ చనిపోయి ఉంది. మీరెందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆబ్వియస్లీ ఐ వాస్ స్కార్డ్. ఆల్రెడీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేని గురించి ఆలోచించే టైం అప్పుడు నాకు లేదు. తిరిగి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అవసరమైతే మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకండి. ఇతనే మనం వెతకబోయే బబ్లు. ఇక్కడే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ ఉంటాడు. లెట్స్ గో ఫైండ్ హిమ్. బంగారు గుడ్డు పెట్టి బాతుని ఒక్కసారిగా కోసేసావు కదరా. చెప్పే చోటుకి ₹1,00,00,000 తీసుకొని వచ్చేసే. లేకపోతే జైల్లో కూర్చోలేక పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? కాంపౌండ్ రా, మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరెందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆబ్వియస్లీ ఐ వాస్ స్కార్డ్. ఆల్రెడీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవసరమైతే మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఉండాల్సింది You're such a difficult to this industry. సిటీ వదిలి ఎక్కడికి ఒక్కసారిగా కోసేసావు. Nina, I will make it my full-time job to ruin your life. You have no other options, haven't you? You have no background except from yourself. Now go on. Do it. హలో, వెళ్ళదు. అమ్మో వెళ్ళదు. అమ్మో అమ్మో వెళ్ళదు. అమ్మో ఆత్మాన్ని వచ్చేదంట. చివరిసారిగా నాన్న వదిలేదా? తీసుకెళ్ళకురా. అమ్మో వెళ్ళదండి. అమ్మో వెళ్ళదు. అమ్మో వినాయక్, వినాయక్ ఇప్పటికీ స్టెబిలైజ్ చేశాను. అయితే ఇంకా క్రిటికల్గానే ఉంది. అమ్మ ఇంకా ఎన్ని రోజులు ఇలా తట్టుకుంటుందో నాకు తెలీదు. ఎన్నెన్నిసార్లు వెన్ షీ గోస్ త్రూ దిస్, షీ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇది నేను ఒక డాక్టర్గా చెప్పట్లేదు, ఒక వెల్ విషర్గా చెప్తున్నాను. వినాయక్, ఇట్స్ టైమ్ టు లెట్ హర్ గో. I can't go through with the doctor.
నా అమ్మను ఒక్కసారి చంపినందుకే నేను ప్రతిరోజు వచ్చేస్తున్నాను. నేను అలాంటి తప్పులు మళ్ళీ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. బట్ నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నావు. అమ్మ ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించి చూడు. అయ్యో డాక్టర్, నేను మాట్లాడేది నువ్వు ఇంటిలో నాకు తెలుసు. ఈ మిషన్లో వచ్చే శబ్దమే నువ్వు నాన్న నమ్మకం నాకు ఇస్తూ ఉంది. కానీ ఇప్పుడే అర్థమవుతుంది నా వల్ల నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నువ్వు నన్ను వదిలేస్తున్నావు అంటే భయం వేస్తుంది. నా కోసం నువ్వు ప్రాణాలు నా చేతిలో పట్టుకోవడం చాలు. నువ్వు వెళ్ళిపో. నన్ను మన్నించు, నన్ను మన్నించు. ఇన్ని రోజులు నేను నీ చేయి పట్టుకుని ఉన్నానని అనుకుంటున్నాను. కానీ నువ్వే నా చేయి పట్టుకుని ఉన్నానని ఇప్పుడే అర్థమైంది. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నువ్వేం నిర్ణయించుకున్నా అలా నీతో ఉంటాడు. అతను ఇంటరాగేట్ చేసిన అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. దీనికేం బదులు చెప్తావు? మనసులో పెద్ద వైద్యంతి అయిపోయేసరి గర్వం కదా. గర్వమే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ కేసు క్లోజ్ చేసేసి వేరే పని చూసుకో. అర్థమైందా? పెద్ద ఐపీఎస్. ప్రతి ఒక్కళ్ళు ఐపీఎస్ అయిపోతారా? ఈమె ఐపీఎస్ అంటే నన్ను రౌండప్ చేసేసారు. ఇంకో 5 నిమిషాలు అరెస్ట్ అయిపోతాను. నువ్వు కచ్చిపోలి పోలీస్ స్టేషన్కి రా. నువ్వు వచ్చేటప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చందులందరినీ కూడా తీసుకురా. శక్తి స్టే చేస్తున్న ఐడి ప్రూఫ్ చూపించారు. एक मिनट जल्दी कर. चलो चलेंगे क्या? जल्दी चल. సార్, ఒకసారి చర్లపల్లి జైలుకి వెంటనే రాగలరా? ఏంటి విషయం? 12 సంవత్సరాల క్రితం వరంగల్లో యామని అనే అమ్మాయి హత్య చేయబడింది సార్. ఆ కేసుని హ్యాండిల్ చేసింది జడ్జి లక్ష్మీదేవి గారు. ఏంటి తొందరగా? 2 సంవత్సరాల ముందు ఒక కేసు పని మీద నా కొడుకు మిమ్మల్ని కలవడానికి వచ్చాడు సార్. అది మీరే పూర్తి చేసి పెట్టారు. ఆ సహాయం నేను ఎన్నటికీ మర్చిపోలేదు సార్. నాకు మిమ్మల్ని కావాలనిపించింది, అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను సార్. రికార్డు రూమ్ పెళ్ళికగానే దీన్ని ఎవరు చూసి చెట్లేదు సార్. మేము ఒక కాపీ దాచిపెడతాం. అది ఎక్కడ పెట్టాము అని. తమ్ముడు, ఇదేమో ఒకసారి చూడు.
సర్వీస్లో మొత్తం ఆత్మహత్య చేసుకుని 3 కేసులు. అందులో వీడియో ఒకడు వాడు సొంత కూతుర్ని చంపేసి వచ్చారు సార్ వీడియో. ఎప్పుడూ చిన్నారి గుండె నా వశం అయ్యింది కొంచెం ఉంటును మోసం భయం. ఏంటిది? చచ్చిపోయే ముందు ఏదో పిచ్చి పిచ్చిగా రాశాడు. ఒక ఫోటో తీసుకొచ్చా? తీసుకోండి సార్. ఈ యామని హత్య కేసుకి లైలా హత్య కేసుకి ఏమిటి సార్ సంబంధం? నాకు అదే కన్ఫ్యూజన్. ఏంటి, లైలా చచ్చిపోయిందా? తెలియనట్టు నటించుకో. నీకు ఆమెకి ఏంటి కనెక్షన్? మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. లైలా నా వైఫ్. ఏంటి వాగుతున్నావు? మేనేజర్ అని చెప్పారు. అది తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? చూడు, బ్యాంక్ రాబరీలో నీకు 5 సంవత్సరాలు పడింది. హత్య కేసులో ఇప్పుడు లోపలికి వెళ్ళావంటే బయటికే రావు. జాగ్రత్త. ఓకే, ఇప్పుడు మీకేం తెలియాలి? ఇతనెవరో చెప్పు. తను లైలా ఏజెంట్. నా దగ్గరికి తను లైలాని కలవాలని వచ్చాడు. ఆ విషయం గురించి నేను ఆ రోజు లైలా ఇంటికి వెళ్ళింది, కానీ తన ఇంటికి తాళం వేసింది. నువ్వు లైలా ఇంటికి వెళ్ళకపోతే నీ ఫింగర్ ప్రింట్స్ లోపల ఎలా ఉన్నాయి? నేను లైలా ఇంటికి అసలు వెళ్ళలేదని చెప్పలేదు మేడం. మీరు చెప్పిన రోజున నేను అక్కడికి వెళ్ళలేదు, అంతే. మేడం, డీజీపీ గారు మిమ్మల్ని క్యాబిన్కి రమ్మని. ఏంటి మేడం, ధన్పాల్ గడ్ వచ్చాడా? కూడా సెంధిలాదన్ కూడా వచ్చుంటాడా? ఒకటి చెప్పనా, నీకు కావాలంటే జైల్లో లాగా నీళ్ళగా పెట్టిస్తా. నేను కావాలంటే మటన్ బిర్యానీ చెప్పొచ్చా? స్టార్ హోటల్లో చేసేటట్టు. ఇలా మాట్లాడాలనే జైల్లో కోసి కారం పెట్టా. ఇప్పుడు ఏంటి, మంట తగ్గిందా లేక? ఏంటి సార్, నవ్వుతూనే నైస్గా తెచ్చుతున్నారు? మీరు హత్య చేసిన వాడిని పట్టుకోలేనప్పుడు ఇలానే నాలాంటి అమాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి భయపెట్టి లోపలికి తోస్తారు కదా. చిచ్చి, ఊరికే హెచ్చరిస్తున్నా. నువ్వు ఆ హత్య చేయలేదన్న బాగా తెలుసు. నీకు ఆ హత్య చేసేంత సీను లేదు, బలము లేదు. నక్కలాగా నీకు జిద్దులేయడమే తెలుసు. అయితే ఆ హత్య చేసిన వాడిని నువ్వు కళ్ళారా చూసావు. ఎలా ఉండింది ఆ కబోర్డ్లో నువ్వు ఒంటరిగా ఆ చీకట్లో అరవడానికి వీలు లేకుండా నీలో నువ్వు కుమ్ములుకుంటూ దాన్ని ఆపలేక. టైం బాగుంది, లోపల నువ్వు లాక్ చేసుకున్నా. ఓపెన్ చేయడానికి ట్రై చేసావు కానీ ఓపెన్ కాలే. ఒక్కవేళ వాడు ఆ డోర్ కనుక ఓపెన్ చేసుంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? సార్, మీరు ఎలా అడిగినా సరే నాకు ఆ లైలా హత్యకి ఎటువంటి సంబంధం లేదు. నా లాయర్ వచ్చారు సార్, ఇక అంతా ఆయన చూసుకుంటారు. ఇంకా నేను అడగాల్సిందే లేదు. బయలుదేరు. సరే, నేను బయలుదేరుతాను. మళ్ళీ టైం దొరికినప్పుడు కలుసుకుందాం. అది కొంచెం డౌటే. సార్, నేను పెడతాను చెప్పండి కదా సార్. నేనే పెడతాను సార్. ఇవ్వండి సార్. 2 పీకుంటే నిజం చెప్పుండేవాడు కదా. నిజం తెలుసుకోవడానికి ఇంకో మార్గం ఉంది. మన వాడిని మఫ్తీలో వాడిని క్లోజ్గా వాచ్ చేయమని చెప్పాను. హత్య చేసిన వాడిని వీడు తప్పకుండా కాంటాక్ట్ చేస్తాడు. ఇది వాడి కంప్యూటర్లోంచి తీసింది. దీనిలో ఉన్న డేటాని రికార్డ్ చేస్తే వాడు ఎవరెవరితో టచ్లో ఉన్నాడో తెలుస్తుంది. ఇదే సతీష్ లైలాకి ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉంటుంది. లాక్ చేసిన ఇంట్లోకి బబ్లు లోపలికి ఎలా వచ్చుంటాడు సార్? బాగా ఆలోచించు. బబ్లు అలారం బెల్ మోగకుండా లోపలికి ఎట్లా వెళ్ళాడు?
బబ్లు ఫోన్ రికార్డ్స్ చెక్ చేసి చూస్తే అతను అర్జున్ అండ్ ఆది ఇద్దరికి కాంటాక్ట్ చేసినట్టుంది. అలా అయితే ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ లోపలే ఉండుంటారు కదా. అయితే బబ్లుకి ఎవరు మర్డర్ చేసుంటారో తెలిసే ఉంటుంది. రైట్. ఆ కీ హోల్ నుండి ఏం కనిపిస్తుందో నువ్వే చూడు. గోడ అడ్డం వస్తుంది. రైట్. వాడు ఆ హత్య చూసే ఛాన్సే లేదు. బబ్లు ముందు అర్జున్ని పిలిచాడు, ఆ తర్వాతే ఆదిత్యని. అలా అయితే ఆ వరుస క్రమంలోనే వాళ్ళని చూసుంటాడు. దాని సైకాలజీలో సీరియల్ ఆర్డర్ మెమరీ రికాల్ అంటారు. సతీష్ లైలా తిరిగి ఇంటికి వచ్చారు. తర్వాత సతీష్ వెళ్ళిపోయాడు. సతీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అర్జున్ అక్కడికి వచ్చాడు. అర్జునే లైలాని హత్య చేశాడు అనుకున్నాం. అర్జున్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీలాంటి వాడిని ఎంతమందిని చూస్తాను? నన్నే బెదిరిస్తున్నావా? ఎప్పటికీ మారు. I would call the police now. Oh, you will call the police. ఇదంతా తెలియక ఆదిత్య లోపలికి వచ్చాడు. ఇప్పుడు అర్జున్ దాక్కోవడానికి ఉన్న ఒకే ఒక ప్లేస్ ఈ గోడ మాత్రమే. ఇప్పుడు అర్జున్ హత్య చేయలేదు, ఆదిత్య హత్య చేశాడు అనుకున్నాను. Arjun? నేను చెప్పేది కాస్త విను. జస్ట్ ప్లీజ్ గివ్ మీ మినిట్. How did you get in here, Arjun? నువ్వు చెప్పింది నేను బాగా ఆలోచించాను. అండ్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేను చేసిన తప్పే. నాకు ఇంకొక ఛాన్స్ టు క్యార్ థింగ్స్ విత్ ప్రమిళ ప్లీజ్. Just get in there, Arjun. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? Just calm down. Calm I said down. get out. 8 minutes मेरे बात सुन लो. నేను చేసిన తప్పును తెలుసుకున్నా, నన్ను క్షమించు. కానీ నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే నా లైఫ్, నా కెరీర్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. ప్లీజ్ मेरी बात అది सुन लो. నువ్వు తప్పు చేయక ముందు ఆలోచించాలి. Get out అని చెప్తున్నాగా. ఇంత నీకు చెప్తున్నా అంటే దాక్కున్న అర్జున్కి లైలా అరుపులు వినపడి ఉండవా? వినపడి ఉండొచ్చు, వినపడకుండా హత్య చేసి ఉండొచ్చు. ఏది అంతే కదా.
వినోద హత్య చేసుంటే? ఎవరు? ఆ చిన్న పిల్లడా? ఏ చేయకూడదా ఏంటి? ఐ థింక్ ఇస్ పర్ఫెక్ట్లీ కేపబుల్. అసూయ అనేది ఒక కామన్ అయిన మోటివ్ కదా, అందులో ఉడక రక్తం కదా, ఏదైనా చేయగలడు. వినోద్ కనుక ఇక్కడికి వచ్చుంటే బబ్లు వాడిని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బట్ వినోద్ ఇంట్లోకి వచ్చుంటే అర్జును బబ్లు బయటకు వచ్చేది చూసుంటాడు కదా. రైట్, బట్ వినోద్ ఇక్కడికి వచ్చే లోపే బబ్లు అని తీసుకొని సైడ్ డోర్ నుంచి పారిపోయాడు. కానీ బబ్లు బయట నుండి సైడ్ డోర్ ఎలా లాక్ చేసుకుని వెళ్ళుంటాడు? ఇంజనీరియస్లీ. ఫ్రిడ్జ్లో ఒక ఐస్ క్యూబ్ మిస్ అయింది. నేను ఆ రోజు గమనించాను. దాన్ని అలారం బెల్ మధ్యలో పెట్టి సౌండ్ రాకుండా చేసి బయటకు వెళ్ళిపోయా. ఏ క్లూ లేకుండా ఆ ఐస్ క్యూబ్ మెల్ట్ అయిపోయింది. మై గాడ్, ఒక తప్పుని దాచడానికి ఇంత దూరం తెగిస్తారని తలిస్తేనే. ఇట్స్ హ్యూమన్ నేచర్. అయితే అర్జునేనా మనం వెతికే హంతకుడు? చూస్తే అలానే అనిపిస్తోంది, కానీ ఒక్క విషయం మాత్రం నా మనసులో గుచ్చుకుంటూనే ఉంది. ఏ విషయం? యామిని. యామిని ఎవరు? యామిని గురించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాప హత్య 12 ఏళ్ల క్రితం జరిగిందని తెలిసింది. అందులో తెలిసిన చాలా విషయాలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకెందుకో యామిని కేసుకి ఈ కేసుకి సంబంధం ఉందని అనిపిస్తుంది. I'm going to find out. బయలుదేరాడు. ఇంకో 5 సెకండ్లో కూడా చివరన్నాడు. చూశాను. ఇతనే మిస్టర్ వినాయక్. He's helping us with the case. హలో సార్, హత్య చేసిన వాడిని ఎవరు చూసినట్టు బయట మాట్లాడుకుంటున్నారు. ఎనీ లీడ్స్? Nothing as of yet. But we are getting close. మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు మిస్టర్ సతీష్? లైలాకి రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి బాడీ క్రిమేషన్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి. I'll see what I can do. ఇంకేమైనా ఉందా? లైలా ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి మీ పర్మిషన్ దొరుకుతుందా? ఎందుకు? తను నాకు మెమరీగా ఒక గిటార్ పిక్ ఇచ్చింది. అది అక్కడే పెట్టేశాను. అది నాకు కావాలి. అది మాత్రమే కాకుండా నా మనస్సు అక్కడే తిరుగుతుంది. ఫ్యూ మినిట్స్ టైం ఇస్తే బాగుంటుంది. సారీ, నాట్ నౌ, బట్ వెరీ సూన్ యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ. అంతే. ఎక్స్క్యూజ్ మీ, మీకు యామిని అని ఎవరన్నా తెలుసా? లేదు, అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదు. రైట్. What was that all about? తన రియాక్షన్ చూడడానికి ఊరికే అడిగాను. ఏ రియాక్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు. అతను రియాక్ట్ అయ్యే టైప్ కాదు, రెస్పాండ్ అయ్యే టైప్. త్వరలో అవుతాడు చూడు.
సార్ సతీష్ లైలా అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడంట. గిటార్ పిక్ కోసం అనుకుంటాను. అతను ఖచ్చితంగా గిటార్ పిక్ కోసం అక్కడికి రాలేదు. లోపలేదో వేరే ఎవిడెన్స్ వదిలినట్టున్నాడు. గుండె కొంచెం భయం, చిన్నారి అయ్యింది మోసం, ఎప్పుడు నా వశం ఉంటుంది. మెమరీగా ఒక గిటార్ పిక్ ఇచ్చింది. అది అక్కడే వదిలేశాను. అది నాకు కావాలి. దీన్ని ఫోటో తీ. Just go and check it. Okay. Hello, sir. చూసావా, అంతకుండా నాకు హల్వాలా వదిలిపెట్టాడు. ఓయ్, ఏదైనా ఉపయోగం ఉందా? లేదు సార్. అదిగా విన్నారా? వెళ్ళి ఆవాసం పొందుడు. వెళ్ళవయ్యా. ఓకే. వేసాలు ఒకటి వీడి మొహానికి కోసి పారేస్తా. ఏంటి వేడికి చూస్తున్నారా? ఎత్తండి. శవాన్ని పట్టుకుని పంచాయతీ పెట్టారు. మీరేంటే చేతులు కట్టుకుని అనుకుంటారు? పోండి.
అయింది సార్. నేరస్తుడు ఎక్కడ? సూసైడ్ చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అద్దం మీద రాసిన దాన్ని మరణమాంగులంగా తీసుకొని ఈ కేసు క్లోజ్ చేసేసాను సార్. సరే, రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి తగలదు. ఓకే సార్. వీడొకడు. ఏయ్, రేపు ఉదయం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పు. ఎస్ సార్. జీప్ రెడీ చేయి. దీంట్లో ఉండే అన్ని ఫొటోస్ వెనకాల ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉందని బాగా తెలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వచ్చింది నీకు ఇది చేసి వెళ్దామని. ఇదేనా నువ్వు వెతుకుతుంది, లేదా ఇదా? నేను ఈ గేమ్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను సతీష్. ఒక అబద్ధపు శబ్దం నా చెవికి ఎలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ప్రతి మనిషి వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళకి తెలియకుండానే బయటికి చెప్పేస్తారట. దాని పేరు ఫ్రైడియన్ స్లిప్ అంటారు, పారాప్రాక్సిస్. నువ్వు స్లిప్ అయింది గిటార్ పిక్ అని చెప్పే బదులు గిటార్ స్టిక్ అని చెప్పావు. మర్డర్ జరిగిన రోజు రాత్రి 11 గంటలకు రిసెప్షన్లో నువ్వు ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లైలా అరిచినప్పుడు నీకు వినిపించింది. అది విని నువ్వు బుచ్చిబాబు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు కొట్టారు. కానీ లైలా తలుపు తీయలేదు, ఎందుకంటే తన ప్రాణాలతో లేదు, హత్య చేయబడింది. లోపల నుంచి ఎలా మాట్లాడింది మరి? లైలా అక్కడక్కడ మాట్లాడింది రికార్డ్ చేసి ముందే ఎడిట్ చేశాను. పర్ఫెక్ట్ గా లేకపోయినా నమ్మేటట్టుగా చేసింది ఆ గొంతు మన బుచ్చిబాబుకి. వాడు లోపల నుంచి వాయిస్ లైలా రికార్డెడ్ వాయిస్ అని తెలియక మోసపోయాడు. యూ గాట్ యువర్ సెల్ఫ్ అన్ అలిబై. ఇది ముందుగానే బాగా ప్లాన్ చేసి చేసిన హత్య, ప్రీ మెడిటేటెడ్ మర్డర్. పాట ముగిసిన 12 నిమిషాల 42 సెకండ్లకి లైలా వాయిస్ రావడం మొదలవుతుంది. దానికంటే ముందే నువ్వు లైలాని హత్య చేసి ఇంటిని చిందరవందర చేసి తన ఫోన్ నుంచి అర్జున్కి మెసేజ్ పెట్టి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నట్టు వెళ్ళావు. కానీ నువ్వు ఊహించింది అక్కడొకటి జరిగింది. లైలా ఫోన్ నుంచి అర్జున్కి నేను బ్యాక్ డోర్ ఓపెన్ పెడుతున్నాను, నువ్వు అందులోంచే లోపలికి రాని మెసేజ్ టైప్ చేసి పంపించావు. అయితే ఆ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసింది. నీకొక డౌట్, ఒకవేళ నువ్వు చేసిన హత్యని లోపల నుంచి ఎవరన్నా చూస్తుంటారా అని డౌట్ని క్లియర్ చేసుకోవడానికి నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు. హత్య చూసింది బబ్లు అని నీకు తెలిసి వాడిని ట్రాక్ చేసి చంపేశావు. ఫౌల్ గాయ్, ఓ బలి పశువు. లైలాకి అర్జున్కి ఆల్రెడీ ప్రాబ్లం ఉందని నీకు బాగా తెలుసు. అందుకే అర్జున్ పేరు మీద అన్ని హత్యలు చేసి కన్వీనియంట్ గా తప్పుకున్నావు. ఎవరు? నేనంటే
ధైర్యంగా చేయలేని పాపాలకు ప్రతినిధి నేను. ఇది వర్కింగ్ ఆల్మోస్ట్ మై ఫ్రెండ్. రెండు రాకూడదా? వాడికి డ్రగ్స్ ఇచ్చి చంపేశావు. కేస్ క్లోజ్డ్. ఈ కేసులో ఆబ్వియస్లీ కనెక్ట్ అవ్వని విషయం ఒకటి ఉంది. ఎవరు యామిని? లైలా మర్డర్కి యామినికి ఏంటి కనెక్షన్? యామినిని హత్య చేసింది నువ్వే అని లైలా తెలిసిపోయిందా? ఒకరిని చంపడం అనేది is the most exhilarating feeling in the world, Mr. Vinayak. ఆ ఫీలింగ్స్ ని బయటికి మాటలతో చెప్పలేను. అనుభవిస్తేనే అర్థమవుతుంది. 1 2 3 4 5 97 మనసును తృప్తిపరచడానికి భావాలు, అలాగే భావాలను తృప్తిపరచడానికి మనసు. పెట్టింది తెరవడానికి వెళ్ళాను, కానీ ఎంతసేపు తన లోపల ఉండగలదో చూడాలనిపించింది. తను అరవడం మొదలుపెట్టింది. అది వింటూ ఉన్న కొద్దీ నా నరాన్ని నిక్కబుడుచుకున్నాయి. అప్పుడే అర్థమైంది, ఇది ఆమెని గురించి కాదు, ఆమె నిక్కబుడుచుకున్నది నా గురించి. నేను ఎంతసేపు నా పెట్టిని తెరవకుండా ఉండగలనని. తన ఊపిరాగిపోయింది. నేను కొట్టేవాడిగా పుట్టిన వాడిని. పుట్టిన 2 ఏళ్ల వరకు నాకు కంటి చూపు లేదు. ఈ లోకాన్ని నేను నా చెవుల ద్వారా చూశాను. మా అమ్మ నాన్న నేను అస్సలు చూడలేదు. ఒక ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పారు. ఒంటరిగా బతికాను. అప్పుడే ఈ ఆమెని నా జీవితంలోకి వచ్చింది. చెవులకు వినపడుతూనే ఉంటుంది.
అది యామిని గొంతు నాకు కొంచెం కొంచెంగా వినపడడం ఆగిపోయింది. అది యామినికి నచ్చలేదు. చెప్పు సతీష్. I don't want her to feel us. అవును చంపే. లైలాని లేకుండా చేస్తే యామిని నా లోపలే ఉంటుంది. అందుకే యామిని is mine and I will not surrender her for anyone. You're one sick. And we all ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడానమ్మా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి అమ్మా. వదిలితే మైకుతో కొట్టేలా ఉన్నారు. అర్జునే హత్య చేశాడని మీరు ఎలా చెప్తున్నారు? మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ బట్టి చూస్తే ఈ హత్య చేసింది ఖచ్చితంగా అర్జున్ అని తెలుస్తోంది. అది మాత్రమే కాదు, లోపల కుమిలిపోతూ అర్జున్ ఈ హత్య చేసింది నేనేనని రాసిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు. అర్జునే ఈ హత్య చేశాడని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ చాలా. చేయండి. నీకు కావాల్సిన డీటెయిల్స్ ఆఫ్టర్ ద ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఇస్తా. నా ప్రెస్ మీట్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ. వినండమ్మా, నేను చెప్పాను కదా, ఎవిడెన్స్ దొరికింది, కేసు క్లోజ్ చేశాం. ఈ విషయాలే పేపర్లో బాగా రాసుకోండి. వెళ్ళండి. Sandhya, what's going on? కేసు సాల్వ్ అయిపోయింది సార్. అర్జున అద్దం మీద రాసింది తీసుకుని ఎవిడెన్స్గా చూపించి కేసు క్లోజ్ చేసేశారు. అయితే అర్జున్ ఈ మర్డర్ చేయలేదని నీకు తెలుసు కదా. బట్ సతీష్ హంతకుడు అనడానికి ఏ ప్రూఫ్ లేదు కదా. ఇందులో ఉన్న మూడో పాట విను. కరెక్ట్గా 12:42 దగ్గరికి ఫార్వర్డ్ చేసి విను. నా పని ఇక్కడితో అయిపోయింది సంధ్య. ఈ కేస్ ఇక నీది. ఆల్ ది బెస్ట్. ఏంటి సతీష్ ఉంది? అయ్యో, ఏదో మీరు చూసి భయపడ్డారు అంతే. నువ్వు మాట్లాడినా ఆఫ్ కోర్స్ నువ్వు బయలుదేరు. నేను సార్ని కలవాలి. కొంచెం వెయిట్ చేయండి. లోపల సార్ మీటింగ్లో ఉన్నారు. సరే. ఎస్ సార్. మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఇంకా హాఫ్ డే కూడా కాలేదు. అప్పుడే నేను ఇచ్చింది వాపస్ తీసుకోమని చెప్తున్నారు. ఇది న్యాయంగా ఉందా? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది. ఒకటి దగ్గర కూడితేకమ్మా సంధ్య. లేదు సార్, కావాల్సిన ఎవిడెన్స్ దీంట్లోనే ఉంది. మీరు దీన్ని ఒకసారి విన్నారంటే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? దాన్ని విని నేనేం చేయను? తీసి డస్ట్బిన్లో పడేసి ఈ కేసు క్లోజ్ చేసి వేరే ఇంకేదైనా కేసు ఉందేమో చూసుకో. అర్థమైందా? ఓయ్ సార్, ఫైల్స్ వెళ్ళవయ్యా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. 15 సంవత్సరాల క్రితం యామిని కేసు నుండి తప్పించినట్టు మళ్ళీ ఈ కేసు నుండి కూడా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మనవడిని తప్పించింది జడ్జి లక్ష్మీదేవి. నువ్వు లైలాని హత్య చేసిన ఎవిడెన్స్ ఇప్పుడు నా దగ్గర ఉంది. పార్క్ పక్కన ఉన్న సందులోకి ఒంటరిగా మాట్లాడుకుందాం.
ఎంత జీవితంలో గెలిచినా చావు దగ్గర తప్పకుండా ఓడిపోతాం. చట్టానికి కళ్ళు లేవు అని అంటారు, కానీ నిజానికి మాత్రం చట్టం ఎప్పుడు కళ్ళు మూసుకోదు. What goes around always has a knack of coming around.